పూజా బలివేళ రారాజును సేవింప. పూజా బలివేళ రారాజును సేవింప. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలివేళ రారాజును సేవింప. పూజా బలివేళ రారాజును సేవింప. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్మమే భక్తి భావమని పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలివేళ రారాజును సేవింప. పూజా బలివేళ రారాజును సేవింప. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం మల్లాపూర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు లింగారెడ్డి, ఫాతిమారెడ్డి, విజయమేరి. పుట్టినరోజు జరుపుకుంటున్న జోసఫ్ ప్రణయ్ రెడ్డికి మరియు మార్చిలో పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బాల ప్రణీత్ రెడ్డికి మంచి భవిష్యత్ దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం శృంగవరపుకోట విచారణ, పునీత జోజప్ప గారి మహోత్సవం సందర్భంగా కీర్తిశేషులు నంబారు జోజి మాస్టర్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం రాచర్ల విచారణ, చిట్టెం జోజప్ప గారి 75వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ పునీత జోజప్ప గారి మహోత్సవం సందర్భంగా కృతజ్ఞత బలిపూజ ఫాదర్ చిట్టెం పాల్ రాజశేఖర్, అమెరికా, సోమవారపు మరియమ్మ, ఐజల అంతోనమ్మ, ఐజల శౌరమ్మ, రిటైర్డ్ టీచర్ మన్నవ చిన్నమ్మ, చిట్టెం తెరీసా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సప్పిడి జోజప్ప, చిన్నమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పునీత జోజప్ప గారి మహోత్సవం సందర్భంగా సప్పిడి రాయప్ప కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత యోసేపు పరిశుద్ధ కన్య అయిన మరియమాత వరుడు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. యోసేపు గారి జీవితాన్ని మనము పరిశీలించినట్లయితే సువార్త పఠనాల్లో ఆయన ఒక్క మాట కూడా మాట్లాడినట్టు లేదు. కానీ మాట మాట్లాడకుండా క్రియల్లో దాన్ని చూయించి ఉన్నాడు. ప్రభువు మాట ప్రకారంగా ఆయన విధేయత చూపించి నీతిమంతుడిగా మారిపోయాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యోసేపు నుంచి మనం నేర్చుకోవాలి. ఏ విధంగా మరి రక్షకుని రాకడ కోసము ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడు. అదేవిధంగా దానికి అనుకూలంగా దూత చెప్పినప్పుడు మాట ప్రకారంగా నడుచుకొని విధేయత చూపించి ఉన్నాడు. మనము కూడా ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. పునీత యోసేపును మనము ఆదర్శంగా తీసుకొని ఆయన విన్నప ప్రార్థన ద్వారా మనము కూడా రక్షకుని మాట ప్రకారంగా నడుచుకునే కృప కోసము మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏనిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. ఏనిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత నిమ్ము వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరిదము. నిమ్ము వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరిదము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా.
జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా, మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొకరే, మహోన్నతులు మీరొకరే, పరిశుద్ధులు మీరొకరే, మహోన్నతులు మీరొకరే, మహోన్నతులు మా యేసు ప్రభు. పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, లోకరక్షకుడును మా ప్రభు అయిన యేసును పునీత యోసేపుని నమ్మక పాత్రమైన సంరక్షణకు అప్పగించితివి. మా రక్షణపు ఆరంభ దశను విశ్వసనీయమైన అతని భద్రత కింద ఉంచితివి. పునీత యోసేపుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున మీ శ్రీసభ మానవ రక్షణ పరమరహస్యములను వివరించి విశదపరచచ్చు వాటి సంరక్షణలో సదా నిమగ్నమైండునట్లు కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుడు అతనిని అతని తండ్రి దావీదు రాజ్యమునకు అధిపతిని చేయను. మొదటి పట్టణము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము వచనమును 4, 5, 12-14 మరియు 16వ వచనం వరకు. ఆ రాత్రియే ప్రభువాకు నాతనుతో ఇట్లు చెప్పాను, నువ్వు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభు ఇట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా? నీవు రాజుల నుండి నీ పితరులను కలుసుకొని పిమ్మట నీ మేని నుండి వెలువడిన తనయునినే నా రాజ్యమునకు అధిపతిని చేసేదను. అతని ఏలుబడిని ధృవపరిచేదను. అతడు నాకు మందిరం నిర్మించును. నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరిచేదను. కానీ ఈ దుష్కార్యం చేసి యావేను తిరస్కరించితిరని కనుక నీకు పుట్టిన బిడ్డడు మరణించును అనెను. దావీదు శిశువు తరపున యావేను వేడుకొనెను. అతడు పస్తునుండెను, రేయి కటికి నేలపై పరుండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ దావీదు వంశజులు దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. కలకాలము కొనసాగుదురు. ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నీ విశ్వసనీయతను రాబో తరములన్నిటికీ నోరారా ఉగ్గడించేదను. నీ ప్రేమ కలకాలము నిల్చునని, నీ విశ్వసనీయత ఆకాశం వలె శాశ్వతముగా ఉండిపోవునని ప్రకటింతును. నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధన చేసుకుంటుని. నా సేవకుడైన దావీదుకు నేను మాట ఇచ్చితిని. నీ వంశజులు కలకాలము పరిపాలన చేయుదురు.
నేను నీ సింహాసనమును శాశ్వతముగా నిలుపుదును అని నేను అతనితో పలికెతిని అని నీవు నుడితివి. అందరూ దావీదు వంశజులు దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. కలకాలము కొనసాగుదురు. అతడు నాతో, నీవే నాకు తండ్రివి, దేవుడవు, రక్షణ దుర్గము అని చెప్పుకొనును. నా స్థిరమైన ప్రేమతో అతనిని నిలబెట్టుకుందును. నేను అతనితో చేసుకున్న నిబంధనము శాశ్వతముగా కొనసాగును, దృఢముగా నుండును. అందరూ దావీదు వంశజులు దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. కలకాలము కొనసాగుదురు. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. రెండవ పట్టణము. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనము 16వ వచనం నుండి 18వ వచనం వరకు మరియు 22వ వచనము. అబ్రహాము అతడి సంతానము ఈ ప్రపంచమును వారసత్వంగా పొందుదురని దేవుని వాగ్దానము చేసెను. ఈ వాగ్దానము ధర్మశాస్త్రము పాటించినందులకు చేయలేదు. అతనిలో విశ్వాసం ఉండుట వలన దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానము చేసెను. ఏలయనా అట్టివారు తమ పొట్టలకే కాని మన ప్రభువగు క్రీస్తుకు సేవ చేయువారు కాదు. మంచి మాటల ద్వారా, పొగడ్తల ద్వారా అమాయకుల మనసులను వారు మోసగింతురు. ఈ లేఖను రాసిన తీర్తియా అను నేనును మీకు ప్రభువునందు శుభాకాంక్షలను అందించుచున్నాను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనసారా పాడెదము దేవుని గీతము, మృదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. మనసారా పాడెదము దేవుని గీతము, మృదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము వచనములు 16 మరియు 18 నుంచి 21 వరకు మరియు 24వ వచనము. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన, ఆయన తల్లి అయిన మరియమ్మకు
యోసేపుతో వివాహమైనది. కానీ వారిరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఎలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఎలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను. నిద్ర నుండి మేలుకొని యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత యోసేపు యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. యోసేపు జీవితాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే ఆయన మరియమ్మ గారికి జ్ఞాన భర్తగా ఉన్నాడు. బాలయేసుకు సాకుడు తండ్రి అని మనకు తెలుస్తూ ఉంది. మరియు విశ్వ స్త్రీ సభకు పాలక పోషకుడుగా, కార్మిక వర్గ పాలక పోషకుడు, పునీతుడుగా ఉన్నాడు. మరియమాతకు యేసు ప్రభువుకు సంరక్షణనిచ్చే సంరక్షకుడుగా ఉన్నాడు. మరి సువార్త పట్టణాల్లో మనం చూసినట్లయితే ఒక మాట కూడా మాట్లాడినట్టు మనము చూస్తూ ఉన్నాం. ఆయన మాట్లాడలేదు, కానీ దాని క్రియల్లో చూపించున్నాడు. కాబట్టి ఆయన యొక్క గొప్ప విశ్వాసం, ఆయన గురించి చెప్పాలంటే విరక్తత్వము, విధేయత, శ్రేయమైన జీవితము, బాధ్యత పాలన, వివేకము, నిగ్రహము, నిశ్చలత, మితభాషితం, అమాయకత్వం, తగ్గింపు జీవితం, దయా దాన ధర్మ గుణం, దిక్కులేని వారిని ఆదుకోవడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, ఇలాంటి సుగుణాలను ఎన్నటినో మనము పునీత యోసేపులో మనం చూస్తూ ఉన్నాం. సువార్తలు మనకు తెలియజేసేది ఏమిటంటే యోసేపు న్యాయవర్తనుడు, గొప్ప నీతిమంతుడు అని తెలియజేస్తున్నాయి. ఆయన న్యాయసమ్మతంగా జీవించి ఉన్నాడు, నీతిమంతుడుగా జీవించి ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా బైబిల్లో యోసేపు నీతివంతుడు అని రాయబడి ఉంది. సువార్త పఠనంలో మనం విని ఉన్నాము. మరి నిశ్చితార్థం జరిగిన తర్వాత ఆయన కాపురము చేయకముందే మరియమాత పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించి ఉన్నది. కాబట్టి యోసేపు గారు ఏమనుకున్నాడంటే, నీతిమంతుడు కాబట్టి బహిరంగంగా ఆమెను అవమానింపగా ఇష్టం లేక రహస్యంగా పరిత్యజించడాన్ని చూశాడు. కానీ ప్రభువు దూత ఎప్పుడైతే ఆ సందేశాన్ని ఆయనకు చెప్పిందో ఆయన విశ్వసించాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది చాలా కష్టం. విశ్వసించాడు, కొంతమంది నమ్మరు, విశ్వసింపరు. కానీ యోసేపు ఆ దూత చెప్పిన వెంటనే విశ్వసించాడు, నమ్మాడు. ఏమని? మరియమాత పరిశుద్ధాత్మ చేత గర్భం దాల్చింది అని చెప్పినప్పుడు ఆయన దాన్ని విశ్వసించి మరి ఆ రక్షకుడు జన్మించడానికి ఎంతగానో సహకరించినాడు. కాబట్టి ఇది వారి యొక్క విశ్వసనీయత, విజ్ఞత, ఘనతను సూచిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన మారు తిరిగి ఒక మాట కూడా మాట్లాడకుండా విశ్వసించున్నాడు. కాబట్టి అప్పటి నుంచి యోసేపు గారు దైవ చిత్తాన్ని తెలుసుకొని దాన్ని ఆచరించడానికి మరి ప్రయత్నం చేసి ఉన్నాడు. మరియమాతకు సంరక్షకుడుగా, బాలయేసుకు సాకుడు తండ్రిగా పూర్ణంగా ఆయన తన జీవితాన్ని అర్పించి ఉన్నాడు. క్రీస్తు ప్రభు జన్మించిన సమయంలో కూడా మరియమాతకు అతడు తోడుగా ఉన్నాడు. జన్మ సమయంలో కూడా మరి
ఇక్కడ స్థలము దొరకలేదు. మరి యోసేపు మరియమాతకు తోడుగా ఉండి నడిపించి ఉన్నాడు. మరి ఒక పశువుల పాకలో మరి స్థలాన్ని కూడా సిద్ధపాటు చేసి శుభ్రపరిచి ఉంచున్నాడు. యేసు ప్రభు జన్మించిన తర్వాత కూడా 8 దినములకు మరి వారు సున్నతి చేయించి యేసు ప్రభు అని పేరు ముందుగానే సూచించినట్టు పెట్టి ఉన్నారు. 40 రోజులు దినాల ప్రాయంలో మరి దేవాలయంలో తీసుకొని వెళ్ళి ప్రభువును అర్పించి ఉన్నారు. కాబట్టి బాలయేసు ఎదుగుదలలో యోసేపు గారి పాత్ర ఎంతగానో ఉంది. ఆయన విద్య వృత్తి పని నేర్పించడంలో కూడా మరి జోజప్ప గారు తన కృషిని సల్పి ఉన్నారు, నేర్పించి ఉన్నారు. కాబట్టి ఆయన జీవితంలో మరి జీవించినన్ని రోజులు మరియమాతకు సంరక్షకుడుగా యేసుప్రభు ఎదుగుదలలో తోడుగా ఉండి నడిపించి ఉన్నాడు. మరి గొప్ప వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి 9వ పాయస్ పాపు గారు పునీత జోజప్ప గారిని విశ్వ శ్రీ సభకు పాలక పోషకుడిగా ప్రకటించున్నాడు. కాబట్టి మన శ్రీ సభకు మొత్తం కూడా పాలక పునీతుడు యోసేపు గారు. మార్చి మాసంలో గల అన్ని బుధవారాల్లో జోజప్ప గారి ప్రార్థనలకై ప్రత్యేకంగా కేటాయించి ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా మనం స్మరించుకొని మరి జోజప్ప గారి యొక్క వినప ప్రార్థన కూడా మనము చూస్తూ ఉంటాం. ఈనాటి మొదటి పఠనంలో చూసినట్లయితే మొదటి పఠనంలో ప్రభు యొక్క వాక్కు నాతానుతో ఈ విధంగా తెలియజేస్తుంది. నీ వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ఇట్లు పలుకుమని ప్రభు చెప్పి ఉన్నాడు. అప్పుడు నాతాను వెళ్ళి ప్రభు వాక్కుగా ఈ విధంగా ప్రకటిస్తున్నాడు. నీవు నేను నివసించుటకు ఒక నివాసం నిర్మింతువా అని ప్రభు అతని ద్వారా మాట్లాడించున్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే ప్రశ్న ఈరోజు మనకు వేయబడినట్లయితే మన యొక్క సమాధానం ఏమిటి? ప్రభువు కోసం ఒక మందిరము నువ్వు నిర్మించగలవా? నీవు ఇటుకలతో సిమెంట్తో చేసే మందిరము కావచ్చు, లేదంటే నీ హృదయంలో ప్రభువుకు స్థానం ఇవ్వగలవా అనే ప్రశ్న మనం వేసుకోవచ్చు. 1 కొరింథీ 3:16 పౌలు గారు అంటున్నారు, నీ హృదయము పరిశుద్ధాత్మకు ఆలయమని మీకు తెలియదా? మన హృదయము ప్రభువుకు ఆలయంగా మారాలి. ప్రభు ప్రశ్నిస్తున్నాడు. మరి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి మాత్రము తల వాల్చుకున్నటకైనా స్థలం లేకుండాను అని మత్తయి సువార్త 8:20 మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు నీ హృదయంలో ప్రభువుకు స్థానం ఉన్నదా? దర్శన గ్రంథం 3:20 ప్రభు అంటున్నారు, ఇదిగో నేను ద్వారం వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైతే నా స్వరాన్ని విని ద్వారం తెరుస్తారో నేను వారి గృహంలో ప్రవేశిస్తాను, వారితో కలిసి భుజిస్తాను, వారితో కలిసి వాసం చేస్తాను అని ప్రభు తెలియజేస్తున్నారు. ఈరోజు నీ హృదయంలో ప్రభువుకు స్థానం ఇచ్చినట్లయితే ప్రభు నీతోనే వాసం చేస్తారు. ఈనాటి 2వ పఠనాన్ని మనము గమనించినట్లయితే నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు, అసలు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని విశ్వసించి ఉన్నాడు. అది నిరీక్షణకు అసలు ఆధారమే లేదు, కానీ ప్రభువునైనా గట్టిగా నమ్మి ఉన్నాడు. కనుకనే ఎన్నో జాతులకు అతడు తండ్రిగా పిలువబడ్డాడు. ఆయన నమ్మలేదు. ఆ విశ్వాసం ఎట్లా ఉందంటే గుడ్డిగా ప్రభువుని వెంబడించి ఉన్నాడు. ఏమి లేని స్థితిలో కూడా ప్రభువుని అన్నీ ఉన్నట్లు ఊహించుకొని ప్రభువుని వెంబడించున్నాడు. కాబట్టి నీ సంతానము ఆకాశమునందరి నక్షత్రముల వల్లే వ్యాపింపజేస్తానని ప్రభు తెలియజేసి ఉన్నాడు. ఆయన విశ్వాసం ద్వారా అబ్రహాము దేవునిచే నీతిమంతుడుగా అంగీకరించబడ్డాడు. ఆయన నమ్మి ఉన్నాడు. మనము కూడా నిరీక్షణ లేని సమయంలో, ఏమి లేని సమయంలో ప్రభువుని 100% మనం నమ్మాలి. గుడ్డిగా మనం నమ్మేసేయాలి. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, అన్నీ మన కోసం సమకూర్చగలడు, చేయగలడు. కాబట్టి మనం ఆయన నమ్మాలి. ఒక మాటతో యోసేపు దూత యొక్క మాటతో నమ్మి ఉన్నాడు.
విశ్వసించున్నాడు కాబట్టి రక్షకుని లోకానికి తీసుకొని రాగలిగాడు. మనము కూడా ఆ రక్షకుని ఇతరులకు పంచాలంటే ప్రభువు మాటను మనం ఆలకించాలి, విశ్వసించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. కాబట్టి రోజు ఈ యొక్క పండుగ రోజు పునీత యోసేపు గారి విజ్ఞాపన ప్రార్థన ద్వారా మన ప్రార్థనలన్నీ కూడా ఆలకించబడాలని దీపావళి పూజలో ప్రార్థన చేసుకుందాం. మన యొక్క విశ్వాస ప్రమాణాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధులుంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వారికును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. ఆమేన్. అమృతమే నీ హృదయం అర్పింతునా సకలం. అమృతమే నీ హృదయం అర్పింతునా సకలం. ఆత్మీయ సంగమమే ఈ కానుక అర్పణము, ఈ కానుక అర్పణము. అమృతమే నీ హృదయం అర్పింతునా సకలం. నాలో విరసిన నీ జీవం పదిలము చేసి అర్పింతు. నాకై పంపిన ప్రతి వరము నీ కోసమే నే హెచ్చింతు. నాలో విరసిన నీ జీవం పదిలము చేసి అర్పింతు. నాకై పంపిన ప్రతి వరము నీ కోసమే నే హెచ్చింతు. ప్రేమ సాగరా స్వీకరింపుమా, ప్రేమ సాగరా స్వీకరింపుమా. అమృతమే నీ హృదయం అర్పింతునా సకలం. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, కన్య అయిన మరియమాత నుండి ఉద్భవించిన మీ జనిదైక కుమారుని పునీత యోసేపు ప్రేమతో నింపెను. అటులని నిర్మలమైన మనసుతో మీ పీఠం వద్ద విశ్వాసపాత్రమైన సేవను అందింపగల యోగ్యతను మాకు దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను
ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము. పునిత యోసేపు మహోత్సవం నాడు మేము స్తుతించి మహిమపరచుటను, ఏలైనా నీతిమంతుడైన యోసేపును దేవుని కన్యమాతకు వరుని నీవు దయచేస్తివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును, మీ జనితైక కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాసపాత్రుడును వివేకవంతుడును నీతిమంతుడైన ఆ సేవకునికి నీ కుటుంబపు బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ సార్వభౌమమును పొగడుచున్నారు, ప్రభువు రాజ్యములు ఆరాధించుచున్నారు, అధికారులు ప్రభుత్వములు వణకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన మహాదేవదూత గణములను ఏకమై ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరము ఏకము చేసి దీనభావంతో మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించిదెము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు శరీర రక్తములందు పాలివరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉతానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతోను, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో ఉండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండనుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము.
ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్నెన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే. దివ్య మందసములో వాక్య రూపమితడే. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే. దివ్య మందసములో వాక్య రూపమితడే. తేనె రుచులమన్నా స్వర్గభోజమితడే. సిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడే. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. పునీత ఇగ్నాస్ వారు చేస్తున్న జపము. క్రీస్తుని ఆత్మ నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలోని కార్పడి నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నాదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలిపీఠం మీద విందుతో మీ కుటుంబమును పోషించితివి. అది వారి పట్ల మీ అనలేని శ్రద్ధకు గుర్తు. కావున పునీత యోసేపు మహోత్సవం నాడు ఆనందించుచున్న వీరిని కృపతో కాపాడి మీ అనుగ్రహములకు భద్రతను దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. నీ
ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పునీత జోజప్పా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరింపుమా. పునీత జోజప్పా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరింపుమా. లిల్లీలు విరిసిన వివాహరెమ్మను, లిల్లీలు విరిసిన వివాహరెమ్మను, నీ చేతబూనినా ఓ సుగుణశీలుడా, నీ చేతబూనినా ఓ సుగుణశీలుడా. పునీత జోజప్పా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరింపుమా.